సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆడ రెడ్ బటన్లో ఉన్న సబ్స్క్రైబ్ చేయండి, ప్రెస్ చేయండి. బెల్ బటన్ని ప్రెస్ చేయండి. బెల్ బటన్లో ఆల్ ప్రెస్ చేయండి. నేను పెట్టే న్యూ వీడియోలు మీరు చూడండి. కొత్త ఎక్కడికి నిమవరి సిల్క్ మిల్స్ చూడండి. నిమవరి సిల్క్ మిల్స్ న్యూ టీటీ మార్కెట్ రింగ్ రోడ్ సెంటర్. ఇది బి 2/2 అంటే సెకండ్ ఫ్లోర్ లో ఉంది. నిమవరి సిల్క్ మిల్స్ అనే సెకండ్ బ్రాంచ్ లో ఉన్నాం మనం. న్యూ టీటీ మార్కెట్ లో ఉంది అని మళ్ళీ చెప్తున్నా. సునీత దరూర్ యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ మళ్ళీ చెప్తున్నా. సునీత దరూర్ యూట్యూబ్ ఛానల్ అంటేనే మళ్ళీ చెప్తున్నా మీ ఛానల్. మీ రూపాయి నాది. మళ్ళీ మీకు నష్టపోయే వీడియోస్ కానీ నేను అలాంటివి కానీ నేను ఎప్పుడూ చేయను. ట్రస్టెడ్ ఛానల్, ట్రస్టెడ్ కంపెనీ. మనం చూద్దాం ఇదంతా లైన్గా ఇంకా వీళ్ళు కటింగ్లు, ఫోల్డింగ్లు అన్నీ ఈ సెకండ్ బ్రాంచ్లో మనకు ఒక సెక్షన్ మళ్ళీ పైన కింద వేరు మళ్ళీ ఆ సెక్షన్లో ఉంటాయి. మనకు ఎప్పటికప్పుడు కట్టలు మీకు ఏ కలర్ కావాలన్నా కొన్ని వందల డిజైన్లు కావాలన్నా మీకు సప్లై చేస్తారు. నిమవరి సిల్క్ మిల్స్ వాళ్ళు. సునీత దరూర్ యూట్యూబ్ ఛానల్ నుంచి మళ్ళీ చెప్తున్నా. ట్రస్టెడ్ కంపెనీలు, ట్రస్టెడ్ ఫ్యాక్టరీ మీకోసం. ట్రస్టెడ్ ఛానల్ సూరత్ నుంచి. తక్కువ బడ్జెట్లో మీరు ఎక్కువ లాభం పొందాలి అంటే అది సూరతే. చూసులాగా ఎక్కడ చెక్అవుట్ అయిపోతుంది అనేది ప్రతి నిత్యం మీకు చెకింగ్ ఇంత కూడా డ్యామేజ్ లేకుండా మనకు చూస్తారు. మనకి ఈ శారీస్ వల్ల ఇప్పుడు వచ్చిన ట్రెండీ శారీస్ వల్ల మనకు ఒక చీర ఉందని ఎంత బాగుంది. నాకు చాలా నచ్చింది. ఆర్కో బార్డర్ వచ్చేసి మనకు శారీ కూడా చూడండి ఎంత సూపర్ ఉంది. బ్యూటిఫుల్గా ఉంది. అసలుకి ఎంత సూపర్గా ఉందో. చాలా మస్తుగా ఉంది అసలు. శారీ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా అదర్సింది అసలుకి. ఇలాంటి శారీస్ ఇదైతే వైట్ శారీ అనుకుంటున్నా. క్లాత్ అయితే చాలా బాగుంది. 630 లెంత్ అయితే ఇప్పుడు వరకు మనకు ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేదు అసలుకి. మీరు మిస్ కారని నేను అనుకుంటున్నా. ఇలాంటి కంపెనీల ఫ్యాక్టరీలు కొన్ని జోడిదారులు ఇక్కడ సుజాత గారు అయితే మనకు ఎవరితో బిల్లు చేస్తున్నారు. మనం మాట్లాడేద్దాం సుజాత గారితో. ఇక్కడ కూడా అతనితో అన్ని కట్టలు కట్టించి ప్యాకింగ్ చేపిస్తున్నారు అసలుకి. నమస్తే సుజాత గారు, ఎలా ఉన్నారు? అబ్బా మాతో కొంచెం మా వాళ్ళకు కూడా చూపించండి. అబ్బా మేము కూడా వచ్చినాం. మేము కూడా మన వారం వచ్చింది, బుధవారం వచ్చింది. నిమవరి సిల్క్ మిల్స్ వస్తుంది. ఇక చెప్పండి. ఇక ఖచ్చితంగా మీకోసం కొత్త వెరైటీస్ అన్ని మా వాళ్ళు రెడీ చేసి పెట్టారు. జస్ట్ ఇది కంప్లీట్ అవ్వాలని మీకు వచ్చేసేస్తాను. ఓకే, ఈ పార్సల్ అనేది కంప్లీట్ అయిపోయినప్పుడే మనకు వచ్చేస్తుందంట. బట్ కొన్ని క్వశ్చన్లు వేసేసి మనం లోపలికి వెళ్దాం. మీ దాంట్లో కొనుక్కోవాలంటే మినిమం బడ్జెట్ ఎంత? 15,000 పెట్టుకోవాలి. ఓకే, 15,000. క్యాష్ ఆన్ డెలివరీ ఉందా? క్యాష్ ఆన్ డెలివరీ ఉంది. బట్ 30% ముందుగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. 70% మీ ఊరి ట్రాన్స్పోర్ట్కి వచ్చిన తర్వాత పే చేయాల్సి ఉంటుంది. ఓకే, 30% ఫస్ట్ అంట. మరి మిగతా ఉన్న 70% మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీరు పే చేయాలంటే చూడండి. బట్ ఎన్ని రోజులు పడుతుంది అక్కడ? మినిమం 7 days కంపల్సరీ పడుతుందండి. ఒక్కొక్కసారి సీజన్ టైంలో ఏమవుతుందంటే లోడింగ్ అవ్వడానికి ప్రాబ్లం అవుతుంది. బట్ 1-2 రోజులు ఎక్స్ట్రా కావచ్చు. బట్ కంపల్సరీ 10 days లో కంపల్సరీ పార్సల్ తీసేయండి. ఓకే, 10 days కాబట్టి నేను చెప్తున్నా 10 days కాబట్టి మీకు ఇప్పుడే తీసుకోండి. శ్రావణ మాసానికి మాత్రం అదర్స్ శారీస్ వచ్చేసినాయని చెప్పేసినారు కాబట్టి ఆల్రెడీ ఎంట్రీలోనే చెప్పింటారు. నాకైతే మాక్సిమం 7 days కంపల్సరీ అక్క. బట్ ఎప్పుడైనా బై మిస్టేక్ లో ఒకవేళ లోడింగ్ ప్రాబ్లం కావచ్చు, ఇక్కడ పార్సల్స్ లో లేదమ్మా 2 days లేట్ అవుతుంది. బట్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు ఈ ఫీల్డ్ లో మాత్రం నాకు 8 days వెళ్ళిపోయింది. ఎప్పుడైనా వర్షాలు మధ్యలో పడుతున్నాయి, 1 రోజు 2 రోజులు ఎక్స్ట్రా. ఓకే, ఖచ్చితంగా అయితే 8 days లోపు మీ ఇంటికి చేరుతుందంట. అది ఎప్పుడో ఒకసారి వర్షాలు ఎక్కువ బీభత్సంగా పడితే ఆలేనే ఏం చేస్తారు మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు తీసుకున్నారు, పేమెంట్ వేయాలంటే ఎలా? పైసలు వేయాలంటే ఎలా? ఆన్లైన్ లో పేమెంట్ ఉంది. అదే ఆన్లైన్ పేరు ఏమొస్తుంది? మాది మా కంపెనీ నేమ్ వస్తుందండి. నిమవరి సిల్క్ మిల్స్ వస్తుంది. మీరు దానికి వేయాలి. ఓకే, కంపెనీ పేరు నిమవరి సిల్క్ మిల్స్ వస్తుందంటే దానికే మీ అమౌంట్ వేయాలి. ఛానల్ వాళ్ళగా నేను చెప్తున్నా, ఏ కంపెనీ ఉంటుందో ఆ కంపెనీకి మీరు పైసలు వేస్తే నేను మళ్ళీ మీకు ఎటువంటి సేఫ్ గా మీకు మీ ఇంటికి హ్యాపీగా సరుకు వచ్చేస్తుంది. ఛానల్ నమ్ముకొని ఉన్న వాళ్ళకి నేను చెప్తున్నా, ఆ రోజు నుంచి ఈ రోజు నా ఛానల్ నుంచి ఈ రోజు వీళ్ళు రిలీజ్ చేసేది మళ్ళా 2-3 days దొరకదు. వెంటనే కాల్ చేయాలా, అయిపోగొట్టుకోవాలి, మీరు తీసేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా 2-3 days అయిపోయిన తర్వాత నాకు ఆ మోడల్ కావాలి, ఈ డిజైన్ కావాలంటే ఉండదు. మన ఛానల్ చూసే చాలా మంది ఉన్నారు, చాలా మంది కొనుక్కుంటారు. ఇక్కడ రిలీజ్ అయినారు, అక్కడ రావాలంటే ఇంకా 2 months పడుతుంది. 1 month అయితే ఖచ్చితంగా అప్పటికల్లా మీరు అమ్ముతారు. మళ్ళీ కొత్త డిజైన్ కూడా తీసుకుంటారు ఖచ్చితంగా. ఇది చెప్పగలుగుతా. మీరు మన ఛానల్ రెగ్యులర్ చూసే వాళ్ళకైతే మీకు అర్థమవుతుంది. మిస్ కారని నేను అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇక చూసేద్దామా? పటాపటిగా చూసేద్దాం. ఇంకా పార్సల్ చేసేస్తే మనం పోయేద్దాం పండుగ. బట్ చెప్పండి, మనకి ఈ అక్కడ నుంచి అయితే వచ్చిండ్రు, మన మీ వాళ్ళంతా సెటప్ చేసిండ్రు, రెడీ చేసిండ్రు.
బట్ ఈ వీడియోకి వచ్చేసి ఏ క్లాత్ కి సంబంధించి చూపిస్తున్నారు? ఒకటి డోలా, ఓకే, మెలాన్ షిఫాన్, ఓకే, అండ్ విస్కోస్, ఓకే, అండ్ వచ్చేసి ఇప్పుడు ప్యారెట్ డిజైన్ లో కొత్తగా వచ్చింది రజవాడి సిల్క్ అంటాం మేము. ఓకే. అక్కడ వేరే పేరుతో పిలుస్తారు, బట్ ఇక్కడ నేను పేరు పెట్టిస్తారో అది చెప్తున్నాను. రజవాడి సిల్క్ ఓకే, అండ్ సింగిల్ కలర్ లో డోలాలో సింగిల్ కలర్ వస్తుంది. ఓకే. అదొకటి ముద్ద ఐటమ్, ఒకటి విస్కోస్, ఓకే. ఇంకోటి వచ్చి మిలాన్ షిఫాన్ అనేసి కొత్త ఐటమ్ వస్తుంది అనమాట. ఇలాంటి మోడల్స్ అనేది మీకు చూపిస్తాను. క్లాత్ లో పేర్లే ఎన్ని ఉన్నాయి మీరు చూస్తున్నారు. ఇక మైసూర్ సిల్క్ అన్నట్టు వస్తుంది. ఓకే, అది కూడా చాలా బాగుంటుంది. ఓ. అలాంటి ఐటమ్స్ చూపిస్తాను. చూడండి ఈ వీడియోలో ఈ వల్ల పేర్లకు సంబంధించి ఇంకా ఉన్నాయి కొన్ని పేర్లు అయితే ఇంకా అనౌన్స్మెంట్ కాలేదు. ఇంకా పైన పైన ఉన్న పేర్లు మాత్రమే, ఇంకా దీనిలో కింద ఉన్నట్టు కూడా చూపించేస్తారు సుజాత గారు. మిస్ కావద్దండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూసేద్దాం. ఓకే, ఇది వచ్చేసి డోలా సిల్క్. కొంచెం ఏమనుకోద్దండి, జ్వరం వచ్చినందుకు ఆమె నిదానం మాట్లాడుతున్నాను. డోలా సిల్క్, డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ మీద ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. ఓకే, కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్, మీకు పళ్ళు కూడా ఇది అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి దాంట్లో పళ్ళు కంపల్సరీ ఉంటుందాక చూపిస్తాను. బట్ శారీ లెంత్ వచ్చేసి ఎలా ఉంది? 630 లెంత్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. నేను ఏదైతే ఆల్రెడీ వాళ్ళకి చెప్పే ముందు కూడా మీకు పిక్స్ చూపిస్తాను కదా, ఆ టైం మీకు పిక్స్ పెట్టేటప్పుడు నేను చెప్తాను ఈ ప్రైస్ ఇంత లెంత్ ఉంటుందని కూడా మీకు క్లారిటీ ఇస్తాను. చూడండి, Saree 630 చాలా బాగుంది. కంపల్సరీ ఉంటుంది. కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఓకే, గ్యాప్ బోర్డర్ పైన ఉంటుంది అనమాట. గ్యాప్ బోర్డర్ లో కూడా 3 స్టెప్స్ బార్డర్ కూడా మనకు చాలా చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ ఒకటి థ్రెడ్ వర్క్ వస్తుంది, ఒకటి వీవింగ్ జరీ వీవింగ్ వస్తుంది. ఇలా వచ్చేసింది. దీంట్లో కలర్స్ కూడా ప్రతి దాంట్లో 8 కలర్స్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, చూడండి మనం ప్రతి దాంట్లో 8 కలర్స్ అంటే మనం దీంట్లో కలర్స్ చూసేద్దాం. ప్రతి ఒక్కటి ఒకటి, చాలా చాలా 2, బాగుంది. 3, కలర్స్ కాంబినేషన్ కూడా 4, మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్ కనిపించేటట్టు 5, తీస్తాను. 6, 7, 8 ఆల్రెడీ మనకు 8 ఒకటి కాబట్టి కలర్స్ మాత్రం చాలా చాలా సూపర్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకు దీని ప్రైస్ వచ్చేసి వీటికి డీటెయిల్స్ డీటెయిల్స్ అనేది అంటే ఇందులో చెప్పట్లేనక్క, బట్ మీకు అందరికి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుంది. ఓకే, మీ ఫ్యాబ్రిక్ అందరికీ అనేది ప్రతి ఒక్కటి. ఓకే, అందరికి రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుందని చూడండి. నెక్స్ట్ కూడా చూస్తాం మళ్ళీ మనము. ఇది వచ్చేసి విస్కోస్ అక్క. ఓకే. విస్కో బార్డర్ ఉంటుంది. ఓకే, బాంబ్రీతోనే డబల్ షేడ్, డబల్ కలర్ అనమాట. కింద బార్డర్ ఒక కలర్ వస్తుంది, పైన పార్ట్ ఒక కలర్ వస్తుంది అనమాట. విస్కో బార్డర్ విస్కో గుర్తుపెట్టుకోండి, border. క్లాత్ కాదు బార్డర్ మాత్రమే విస్కో బార్డర్. ఓకే, ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ గా ఉంటుందండి. ఇట్లా జారిపోయే ఫ్యాబ్రిక్ అయితే కాదు. ఓకే. జారిపోయే ఫ్యాబ్రిక్ అయితే ఇలా నేను వేయంగానే అది కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది బట్ అది కాదు. సాఫ్ట్ గా బాగా ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఓకే, దీని పళ్ళు వచ్చేసి 630 కట్ ఉంటుంది అక్క. ఓకే, ఇది కూడా 650 630 630 కట్ అనేది ఇది మనకు వచ్చేసి పళ్ళు అక్క. ఓకే, ఇది వచ్చేసి బ్లౌజ్ ఆపోజిట్. చాలా బాగుంది. ఇప్పుడు చాలా మంది ఇలాగే అడుగుతున్నారు కదా అక్క. అందుకని వాళ్ళ కోసం అనేసి ఇలా చూద్దాం మళ్ళీ దీంట్లో కలర్స్ చూసేద్దాం, మళ్ళీ మనకు ఎలా ఉన్నాయి చూసేద్దాం. ఇందులో కలర్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి. ప్రతి ఒక్కటి కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫోల్డింగ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది అన్నమాట. ఓకే, దీంట్లో పట్టు వచ్చేసి టైప్ ఒక్కొక్కటి మీరు బాక్స్ లో కనుక పెట్టుకొని ప్యాకింగ్ చేసి సేల్ చేసుకున్నారు అనుకోండి, డబుల్ ప్రాపర్టీ కంపల్సరీ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక ఫినిషింగ్ ఉంటుంది అక్క. నేను ఇదే శారీని ఆడుకున్నా అయినకున్నా బట్ మా దగ్గర ఫినిషింగ్ అనేది ఉంటుంది. ఇది 8 పీసెస్ అనేది 8 పీసెస్ తీసుకోవాలా? 8 కంపల్సరీ తీసుకోవాలి. 8 పీసెస్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మీరు అలా తీసుకుంటేనే ఒకరికి ఈ కలర్ వస్తుంది, ఒకరికి ఈ కలర్ వస్తుంది. ఎవరికి ఏ కలర్ మీరు 4 తీసుకున్నారు అనుకో, వేరే వాళ్ళు చెప్ప ఇందులో నాకు వేరే కలర్ కావాలి కాదు లేదేంటి అనేసి రిటర్న్ పోతుంది. అంటే మీరు 8కి 8 తీసుకున్నారు అనుకోండి, ఇందులో ఏ కలర్ అంటే ఆ కలర్ మీకు ఈజీగా సేల్ అయిపోతుంది. బాగుంది నిజంగా. ఈ థాట్ బాగుంది నిజంగా. కలర్స్ పెట్టుకున్నాం అంటే ఎవరు ఎనికి పోకుండా ఉంటారు నాకు తెలిసి. అయితే నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. ఇది వచ్చేసి ముద్ద అక్క. ముగ్ధ చాలా మంది అడిగినారు ముగ్ధకు సంబంధించి. చూడండి వాళ్ళే రామిది క్లాత్ అయితే. ఇది పళ్ళు. దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉంటాయి? ఇలా చాలా వరకు డిజైన్స్ ఉన్నాయి అక్క. కాకపోతే మీకు 1-2 ఐటమ్స్ చూపిస్తాను ఇందులో. ఓకే, టైం మీకు వాట్సాప్ చేసినప్పుడు వాట్సాప్ లో చూపిస్తాను. ఓకే, ముగ్ధ చూడండి, ముగ్ధ డిజైన్స్, ముగ్ధ క్లాత్ ఇది. మీకు ఎలా వాళ్ళకి ఎలా అంటే ఐడియా రావాలి అంతే. వాళ్ళకి ఏ విధంగా ఈ ఫ్యాబ్రిక్ లో తీసుకుంటే శారీ ఏ విధంగా ఉంటుంది, పళ్ళు వస్తుందా, మన డౌట్స్ అన్ని కంపల్సరీ ఉంటుంది కదా బిజినెస్ చేసే. ఇప్పుడు నేను చెప్తానే కదా వాళ్ళు వాళ్ళ కస్టమర్ చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అందుకనేసి ఇలా చూపిస్తాను అన్నమాట. ఇది పళ్ళు, శారీ టోటల్ ఇలా వస్తుంది. ఓకే, చూడండి ఇది కిందిది బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్, స్మాల్ బార్డర్ ఇది కూడా, బట్ కిందిది ఇంకా మరి అందరూ పెద్ద బార్డర్ వాడరు కదా, అందుకని ఈసారి ముద్దలో స్మాల్ బార్డర్ తీసుకొచ్చాను. క్లాత్ బాగుంది, బాగా షైనబుల్ కూడా ఉంది, లైట్ వెయిట్ ఉంది. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఆపోజిట్. ఓ ఈ కాదు బ్లౌజ్ ఇది. పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుంది. ఓకే, కలర్ కలర్ కరెక్ట్ కరెక్ట్. పళ్ళు రెడ్ లో వచ్చేస్తారు, రెడ్ కాంబినేషన్ తోటి. ఎందుకంటే నేను ఫస్ట్ చూసిన కాబట్టి పళ్ళు వచ్చేసి ఫస్ట్ చూపించిండ్రు మీరు. ఇది వచ్చేసి బ్లౌజ్.
వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ అక్క, ఇలా వస్తాయి 8 కలర్స్ చూడండి. ఎల్లో కాంబినేషన్ లో కూడా మీకు కొంతమంది ఎల్లో ఇష్టపడరు, బట్ ఆ ఎల్లోకి ఈ యొక్క కలర్స్ ఈ డిజైన్ పెట్టుకుంటే చూడండి ఎంత అట్రాక్షన్ కొడుతుంది. చాలా లుకింగ్ వచ్చేసి ఎల్లో గ్రీన్, చాలా బార్డర్ కూడా చూడండి, పింక్ తో బార్డర్ తెల్లక్షణ చూడండి మనకు బాగుంది కదా. కలర్స్ ఆరెంజ్ వచ్చేసింది, రామా, పర్పుల్, పింక్. ఓకే దీంట్లో కూడా 8 పీసెస్. ఓకే దీంట్లో వచ్చేసి మనకు ప్రతి దాంట్లో 8 పీసెస్ కంపల్సరీ. ఓకే దీంట్లో వచ్చేసి మనకు కూడా 8 పీసెస్ 8 కలర్స్ వస్తాయి. మస్తు మంచిగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. ఇక బట్ మన వాళ్ళు చాలా మంది అయితే చదువుకోని వాళ్ళు ఉన్నారు దాంట్లో, నా దాంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. చదువుకోని వాళ్ళు చాలా మంది ఇంటికాడ కూర్చున్నారు, పల్లెటూరులో ఉన్నోళ్ళు ఏమనుకుంటుంటారంటే అంత దూరం అబ్బా, సూరత్ అబ్బా, ఏమో మోసం చేస్తారేమో, అలా కొంచెం భయపడతారు. అలాంటి వాళ్ళకి మీ నుంచి ఎలాంటి సపోర్ట్? వాళ్ళు అలా భయపడాల్సిన పని లేదు అక్క, మీరు చదువుకోకుండా పర్వాలేదండి. మీకు కొంచెం జ్ఞానం అంటే మనం ఏదైనా సేల్ చేసుకోగలుగుతాం, కొద్దిగా మీకు ఐడియా ఉంటే చాలు. నేను మీకు కొన్ని లేకపోయినా నేను మీకు సలహా ఇస్తాను. నేను ఏ విధంగా చెప్పానో మీరు ఆ విధంగా మీరు సేల్ చేసుకోండి. 100% మీరు ఖచ్చితంగా మాలాగా మరో షాప్ పెట్టుకుంటారు మీరు 100%. చూడండి మాలాగా మీరు కూడా ఇంకా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటారు. ఇది వచ్చేసి బ్లౌజ్ అక్క. ఓకే ఈ క్లాత్ ఏంటి? మెలాన్ షిఫాన్ అంటారు. మెలాన్ షిఫాన్ అంటారంటే చూడండి, ఇదైతే మనకు జకార్డ్ బార్డర్ అనుకుంటున్నాను కదా, జరీ వస్తుంది, జరీ వీవింగ్ ఉంటుంది ఇది కూడా. బట్ ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది అక్క. ఇప్పుడు నేను చూపించే వాటిలో నాకు చాలా ఇష్టం అన్నమాట ఈ ఫ్యాబ్రిక్. ఇది ఎప్పుడు వచ్చిన కాంచి నేను కూడా నేను తీసుకోవాలనుకుంటాను అనమాట. అంత బాగుంటుంది. శారీ ఎలా ఉంటుందంటే సింపుల్ గా ఉంటుంది. లైన్స్ వచ్చినట్టుగా సింపుల్ క్లాసిక్ చిన్న బార్డర్ పైన, కింద వచ్చేసి సింపుల్ గా చిన్న బార్డర్, పట్టు టైప్, వెయిట్ లెస్. చిన్న చిన్న ఫంక్షన్ కట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా చాలా బాగుంటుంది. కట్టుకుంటే మాత్రం ఈ శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. శారీ ఇందులో కలర్స్ కూడా వస్తున్నాయి అంటే చూద్దాం మనం. కలర్స్ చూడండి, ప్రతి శారీలో నా డిజైన్స్ అనేది అంత క్లారిటీగా అంత నీట్ గా కనిపిస్తుంది. కాదు కలర్ ఎంత బాగుంది, మెత్తగా ఉంది, పట్టు బార్డర్ వచ్చినట్టుంది, చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్. స్మూత్ గా అసలు ఎప్పుడైనా సరే ఈ ప్రైస్ కొంచెం విజిబుల్ గా ఉండదు, కొంచెం ఎక్కువగా ఉంటుంది. బట్ క్లాత్ బ్రాండెడ్ క్లాత్ అండి, బ్రాండెడ్ క్లాత్ అసలు ఎంత హెవీ క్వాలిటీ మాత్రం పక్కా చెప్తున్నా, పైసలు వచ్చే క్లాత్, కొత్త క్లాత్, బ్రాండెడ్ క్లాత్. మీరు ఇప్పటి వరకు చూసింటారు ఈ క్లాత్ లో శారీస్. నేను చెప్తున్నా, నేను ఇప్పుడు చూస్తున్న ఈ క్లాత్ అంత బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ చూసుకుంటాం. సుజాత గారు మంచి పట్టుకొచ్చినారబ్బా మీకు లాభాలు వచ్చేది. సీజన్ టైంలో మనకి ఇట్లానే కావాలా, మా వాళ్ళకి అదే నాకు కావాలా. దీన్ని మైసూర్ సిల్క్ అని కొత్తగా వస్తుంది, నాకు పలకడం వస్తుంది. మైసూర్ సిల్క్ బాగుంటుంది ఫ్యాబ్రిక్, చాలా షైనబుల్ ఉంటుంది. జెరీ లైన్స్ వస్తుంది. వీవింగ్ మొత్తం వీవింగ్ శారీ మొత్తం బట్టతోటి వీవింగ్ ఉంటుంది. మొత్తం ఫుల్ షైనింగ్ వస్తుంది. చూడండి ఇలా అంటే కూడా స్మూత్ గా ఉంటుంది అక్క. ఇట్లా రఫ్ చూడండి, ఇలా అనుకున్నా కూడా ఏమి అలా లైటింగ్స్ కూడా రాలేదు. మనం దీనికి సంబంధించిన పళ్ళు కూడా చూస్తున్నాం. పళ్ళు ఆపోజిట్ వచ్చేస్తుంది, గ్రీన్ వచ్చేసింది. బార్డర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది. బ్లౌజ్ చూడండి ఎంత డిఫరెంట్ గా వచ్చి అసలు ఈ శారీకి ఈ కలర్ బ్లౌజ్ అసలు లుకింగ్ కూడా చాలా డిఫరెంట్, నిజంగా చాలా 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 బాగుంటుంది. చీరలని కొత్త కొత్త మీరు కనుక్కొని వస్తారప్ప మీరే, మా వాళ్ళకి మాత్రం నిజంగా మీకు నిజమా కాదా కొత్త కొత్త ఫ్యాబ్రిక్, కొత్త కొత్త డిజైన్లు మనకు కావాల్సిందే. అది ఈడ లాంచ్ అయిన తర్వాత మీరు బాగా చూడండి. నిమవరి సిల్క్ మిల్స్ లో కావచ్చు, నా యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఇక్కడ మొదలైన తర్వాత అక్కడ 2 నెలలకు వస్తాయి. మీరు ఇప్పుడు కొనేసుకుని మీరు ఆ లాభాలు తెచ్చిపెట్టుకుని నేను చెప్తున్నా, తీసేసుకోండి, లాభాలు తెచ్చిపెట్టుకోండి. కలర్ కాంబినేషన్ కానీ బార్డర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఎంత కొత్త కొత్త లాంచ్ చేసేసారు అసలుకి. చూడండి మిస్ కావద్దండి. చీర మనం 10,000 పట్టు చీర కట్టుకున్నది ఇది కట్టుకుని సమానం ఉంటుంది, అలా ఉంటుంది ఫ్యాబ్రిక్. చాలా సాఫ్టీగా ఉంది. ఎగ్జాక్ట్ చెప్పగలుగుతా, సాఫ్ట్ ఎంత సాఫ్టీగా అంటే అంత సాఫ్ట్. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూద్దాం. ఇక ఇది వచ్చేసి విస్కోస్ ఇప్పుడు అది బార్డర్ అండి. ఇది వచ్చేసి ప్యూర్ టోటల్ వచ్చేస్తుంది అనమాట. మీకు ఇలా చూపిస్తాను, బార్డర్ అని కాదు నేను అనేది, ఇప్పటికి ఇది ఇంకా రన్నింగ్ అవుతుంది. ఇందులో మోర్ ఆఫ్ డిజైన్స్ వస్తున్నాయి. ఇంకా ఇలా ఇంకా అడుగుతున్నారు డిజైన్స్ ఇంకా ఉన్నాయి. కలర్ బోర్డు అస్సలే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏమైనా వేసేసుకోండి మీరు, బండకేసి బారిన పర్వాలేదు, అలా ఉంటుంది.
దీనికంటే ఆలిమాన్ ఉంటేనే బెటర్. ఇది పోద జరీ కదా, జరీ వీవింగ్ వచ్చేస్తుంది. ప్లస్ మనం ఇలా కొంచెం రఫ్ గా వాడే శారీస్ ఉంటాయా అవి మనం ఇలా వేసుకున్న బ్యాంగిల్స్ వేసుకున్న కూడా ఇలా తట్టుకోవడం చినిగిపోవడం దారం గుంజుకపోవడం అనేది రాదనమాట. ప్యూర్ జార్జెట్ పైన వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ పైన ఉంటుంది. మీకు మొత్తం విస్కొస్తుంది. ఇందులో మోర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి అక్కడ, గ్యాప్ బోర్డర్స్ లో ఉన్నాయి, పైన చాలా చాలా వెరైటీస్. బట్ మీకు కొన్ని కలర్స్ మాత్రం చూపిస్తున్నాను. ఓకే. బట్ మన వాళ్ళు బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఎంత నుంచి స్టార్ట్అప్ చేస్తే మంచిది? నాకు తెలిసినంత వరకు మీరు 15,000 నుంచి స్టార్ట్ చేసుకోండి ఓకే. మినిమం. ఎందుకంటే ఇప్పుడు పండుగల సీజన్ టైం, సీజన్లోనే మనం ఏది చూపించినా ఏది కొనాలని మన కొత్త ఐటమ్ ఏది పెట్టుకోవాలనుకున్నా కూడా ఇదే టైం. డైలీ వేరు కొన్ని పెట్టుకోండి, ఫ్యాన్సీ ఐటమ్ కొన్ని పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నారు అనుకోండి మీకు చాలా అంటే చాలా చాలా డెవలప్ అవ్వచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ ప్రైస్ హెవీ ప్రైస్ కదా, ఇవి కొంటారా లేదా అని కాదు, ఏ ప్రైస్ అయినా సరే ఖచ్చితంగా మన సీజన్ మనకి ఇంపార్టెంట్ శ్రావణ మాసం. ఇప్పుడు మనం కొనుక్కొని పెట్టుకుంటే శ్రావణ మాసంలో మనం సేల్ చేసుకోవాలి. ఇప్పుడు శ్రావణంలో ఇదివరకు అంటే పట్టు చీరలు పెద్ద పెద్ద తీసుకొచ్చుకొని పెట్టుకునేది అక్క. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎవరికైనా సరే వెయిట్లెస్ ఉండాలి, ఫ్యాన్సీ ఉండాలి, సింపుల్ గా 2 minutes ఈ పక్కా చెప్తా, మీరు తూకం కూడా చేయొచ్చు. నేనైతే చెప్తా, కామెంట్ కూడా పెట్టండి. 1/4 kg కొనుక్కున్న వాళ్ళు మాత్రం నిజం అంటే ఎంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది. ప్లస్ మనం కట్టుకుంటే కూడా చాలా లుక్ వస్తుంది అనమాట. సారీ అంతా ఎంత లైక్ చేయండి, కొంచెం మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. మీరు అలా కొనుక్కున్న వాళ్ళలో ఊకుంటే ఎట్లా వేరే వాళ్ళకన్నా కొంచెం సపోర్ట్ ఉండాలంటే లైక్ చేయాలి కదా. నెక్స్ట్ ఇంకోటి చూసేదా, మోస్ ఫ్యాబ్రిక్ పైన డల్ మోస్ అంటారు. డల్ మోస్ అంటారంటే కట్ బార్డర్ వచ్చింది. కట్ బార్డర్ వస్తుంది. మిర్రర్ అన్నమాట. అంటే అది ప్లాస్టిక్ మిర్రర్ వస్తుంది. ప్లాస్టిక్ మిర్రర్ చూడండి, ఇదైతే ప్లాస్టిక్ మిర్రర్. క్లారిటీగా మీకు చెప్తున్నాను. మళ్ళీ ఇది ప్లాస్టిక్ మిర్రర్ వస్తుంది. మొత్తం కట్ వర్క్ ఉంటుంది. వెయిట్లెస్ ఉంటుంది. శారీ కూడా వెయిట్లెస్ ఉంటుంది. ఇప్పుడు ఈ కట్ వర్క్ శారీస్ ఇప్పుడు చాలా రన్నింగ్ అయ్యాయి. మోస్ట్ లో ఇప్పుడు బాగా వస్తుంది. ఈ క్రష్ కూడా ఉంది దీంట్లో. మళ్ళా స్పెషల్ ఏంటంటే ఈ క్రష్ కూడా 3 చూడండి. పళ్ళుకి కూడా 2 లైన్స్ వచ్చాయి. ఇక్కడ ఒక లైన్, అక్కడ ఒక లైన్. బార్డర్ ఎలా చూడండి, మస్తు శారీ బాగుంటుంది అక్కడ కట్టుకుంటుంది. ఎంత బాగుంది చూస్తుంటే, ఓపెన్ చేస్తుంటే మనకు శారీ ఎంత క్వాలిటీ ఉంది ఏం కదా అని మనకు తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్. అయితే దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా చూసేద్దాం. బ్లౌజ్ చూసేసి లైట్ కలర్స్ అండి, ఇంగ్లీష్ కలర్స్. ఓకే. ఒక్కొక్కటి చాలా 8 కూడా 8 కలర్స్ ఉంటాయి. వారే వా ఫ్రెండ్స్, ఇక దీంట్లో ఎవరు తీసుకునే డిజైన్స్ చాలా చాలా వేరే వేరే డిజైన్స్. ఓకే. దీంట్లో ఎవరో మాత్రం తీసుకునేటప్పుడు నేను చెప్తున్నా, ఎక్సలెంట్. ప్రతి వర్షాకాలము పండుగలకి ఏదైనా కట్టుకోకపోతే పచ్చడి ఖరాబ్ అయిపోద్ది అనుకునే వాళ్ళు ఇవి ఇలాంటి చిన్న చిన్న సింపుల్ ఇవి కట్టుకోవాలి. సింపుల్ సేల్ చేసుకొని ఈజీగా అమ్ముకోవాలి. మీకు వల్ల లాభం వచ్చింది పక్కా చెప్తున్నా నేను. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి రజువాడ సిల్క్ అక్క. రజువాడ సిల్క్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ఏ క్లాత్ ఇది? సిల్క్. సిల్క్ అంటారు. దీని పేరే రజువాడ సిల్క్. ఫ్యాబ్రిక్ పేరే రజువాడ సిల్క్. దీనిపైన బాక్స్ టైప్ వస్తుంది. ఇది ప్రింటెడ్, నాట్ వీవింగ్. ఇది మళ్ళీ మీకు ఇందులో 2 ఐటమ్స్ ఉన్నాయి. వీవింగ్ లో ఉన్నాయి, ప్లస్ మీకు ప్రింట్ లో కూడా ఉన్నాయి. వీటికి లేస్ వచ్చేస్తుంది అనమాట. ఇలా కట్ వర్క్ లేస్ వస్తుంది. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ స్మూత్ గా ఉంటుంది, కట్టుకుంటే అఫీషియల్ గా ఉంటుంది. పండుగలకి ఫంక్షన్కి మనకి చాలా ఈజీ ఉంటుంది. కదా, చాలా బాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది. ఫస్ట్ చాలా 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 బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. వీవింగ్ మళ్ళీ మీకు జరీ వీవింగ్ కూడా వస్తుంది. బార్డర్ మనకు జరీ వీవింగ్ ఉంది. మళ్ళీ దీంట్లో ఇది లేస్ ప్లస్ శారీ చాలా ఎక్సలెంట్ ఉంది. కట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది. ఇందులో కూడా మీకు 8 కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, 8 కలర్స్ అవైలబుల్. ఓకే, దీంట్లో వచ్చేసి 8 కలర్స్ మనం చూసేద్దాము. కట్ బార్డర్ ఇప్పుడు బాగా ఫేమస్, మీ అందరికి తెలుసు. దీనికి మళ్ళీ ఇది ఇక్కడ చూడండి ఎలా ఉంది. ఈ కలర్ కాంబినేషన్ మనం చూసేద్దాం ఫటాఫట్. ఓకే, దీంట్లో 8 కలర్స్ ఉన్నాయండి ఫ్రెండ్స్. అయితే చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా కట్ బార్డర్ కూడా అంతే సూపర్గా ఉంది అసలుకి. నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం. మళ్ళీ మనం ఏమొస్తాయి చూసేద్దాం. మళ్ళీ ఏం చూపిస్తారో చూసేద్దాం మనము. చూద్దాం. ఇంకా బాగుంటుంది. ఓకే, శారీ లుకింగ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా అంటే చాలా. ఇది ఏ క్లాత్ సంబంధించి? ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ముక్త పైకి వస్తుంది కదా. ముక్త, ఇది కూడా ముక్త వస్తుంది. చూడండి, హెవీ క్వాలిటీ అనమాట. ఓకే, హెవీ క్వాలిటీ కనుక ముక్త వస్తుంది. ఓకే, ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా వస్తుంది. టోటల్ వీవింగ్. ఓకే, అబ్బా టోటల్ వీవింగ్.
బట్ ఇది ఏమైనా వాష్ చేసి పోవడం లేదక్క మొత్తం వీవింగ్ అవునవును జరీ పెయింట్ లా కనపడింది కానీ ఇది లోపల వచ్చినది క్లాత్ లోపల వచ్చింది ప్రింటెడ్ మొత్తం జరీ బోర్డర్ వస్తుంది కానీ కింద గ్యాప్ బోర్డర్ శారీ ఫ్లోరల్ ఇలా వస్తుంది అక్క శారీ టోటల్ చాలా బాగుంది అసలు క్లాత్ ముద్ద క్లాత్ అంటే మేము ఈ దాంట్లో A1 గ్రేడ్ అనుకుంటున్నాయి ఇది కదా సుజాత గారు చూడండి ఇది A1 గ్రేడ్ ఉంటుంది ఇది చాలా చాలా బాగుంది ముద్ద క్లాత్ ఇది ఒకటి వీవింగ్ అనమాట ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే ఇది వచ్చేసి కలర్స్ ఒక్కొక్కటి మనం ముందర చేసేస్తున్నారు ఎక్సలెంట్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ కూడా మీకు ప్రతి శారీ మీద ఓకే డార్క్ అండ్ మనకు All dark colours. అసలు గ్యాప్ బార్డర్ తో ఎక్సలెంట్ వచ్చేసినాయి చాలా బాగుంటుంది చాలా చాలా మళ్ళీ చాలా బాగుంది కాదు చాలా చాలా బాగుంది అసలుకి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మళ్ళీ మనం ఇంకోటి వచ్చేసి కలంకారీ అక్క ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ ఓకే ఇలా వస్తుంది శారీ టోటల్ కలంకారీ మొత్తం ప్రింట్ వచ్చేస్తుంది ఓకే ఇది డోలా సిల్క్ డోలా సిల్క్ చూడండి డోలా సిల్క్ లో మనకు కలంకారీ ప్రింట్ అంట మనకు చాలా బాగుంటుంది బార్డర్ దీనికి హైలైట్ ఇచ్చింది బాగా ఆపోజిట్ వస్తుంది ఎల్లో కలర్ ప్రింట్ పైన వైట్ ప్లస్ 3 కలర్స్ కాంబినేషన్ అనమాట 3 కలర్స్ చూడండి ఇది ఒక కలర్ వైట్ అండ్ ఎల్లో 3 కలర్స్ కాంబినేషన్ అనమాట ఇలా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది మీకు ఆపోజిట్ బార్డర్ ఎంత వస్తుందో అదే వచ్చేస్తుంది బ్లౌజ్ పెన్ను పళ్ళు కలర్స్ వచ్చేసి 8 కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా ఓకే చూడండి రామ ఓకే పర్పుల్ పింక్ రెడ్ బ్లాక్ బ్లాంక్ వచ్చేసి రెడ్ గ్రీన్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ కూడా బార్డర్స్ కూడా మనకు హైలైట్ లో వచ్చేసినాయి చూడండి మనకి ఎలా ఉన్నాయి చూడొచ్చు మీరు అన్ని కలర్లు ఓపెన్ చేసి మన గురించి చూపించేస్తున్నాయి ఓపెన్ చేసి ప్రతి చీర చూపించేస్తున్నారు మన జార్జెట్ పైన సాటిన్ అంట ఓకే జార్జెట్ పైన సాటిన్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ అండ్ అన్నీ స్మూత్ అండ్ డైలీ యూస్ అండ్ చిన్న చిన్నగా మామూలుగా జర్నీ చేయడానికి బాగుంటుంది శారీ ఇలా పైన సాటిన్ వచ్చేసి కింద షైనింగ్ వస్తుంది ఇది ఏ క్లాత్ అసలుకి ఇది వచ్చి జార్జెట్ పైన వస్తుంది జార్జెట్ ఈ వెయిట్లెస్ పైన జార్జెట్ వెయిట్లెస్ కానీ షైనబుల్ వస్తుంది ఇలా సాటిన్ లైన్స్ వస్తుంది కదా ఇదే లైనింగ్స్ అనేది దీనిపైన ఉంటాయి అనమాట అక్కడ ఫ్యాబ్రిక్ మిక్స్ వస్తుంది అనమాట అందుకే ఇది ఇంత మంచి క్లాసీగా కనబడుతుంది చూడండి ఇదైతే మనకు చాలా చాలా క్లాస్ స్మూత్ ఇది ఓకే మీకు ఆ కలర్స్ వల్ల మీకు ఐడియా కనిపిస్తుంది ఎందుకంటే అది అందులోనే కలిసిపోయింది కనుక మీకు ఏర్పడలేదు కదా మనకు ఇక్కడ కనబడుతుంది కదా ఈ చీర కూడా మనకు లైట్ షైనబుల్ తో ఉంది ఇది జార్జెట్ వైట్లెస్ రెండు మిక్స్ అయిన శారీ అంట చూడండి దీని పేరు వచ్చేసి ఏది దీని వచ్చేసి ఇప్పుడు సాటిన్ లైన్స్ అంటారు ఓకే సాటిన్ లైన్స్ అంటారు దీని పేరు వచ్చేసి సాటిన్ లైన్స్ అంటారు షిమ్మర్ వస్తుంది అనమాట పైన సిమ్మర్ చూడండి కలర్స్ కూడా 8 కలర్స్ కూడా చాలా బాగుంది రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు రఫ్ అండ్ టఫా రఫ్ అండ్ టఫ్ 100% మీరు ఎన్నిసార్లు అయినా పిండొచ్చు మళ్ళీ మీకు శారీ ఇలాగే ఉంటుంది ఎన్నిసార్లు అయినా పిండొచ్చు శారీ చీర చిన్నగా మీకు యాస్టక్ కావాలి అది కట్టుకొని కానీ శారీ మాత్రం చిన్నగా అనమాట అంత గ్యారంటీ ఫుల్ గ్యారంటీ. ఓకే నెక్స్ట్ ఇంకోటి చూసేదా ఇది వచ్చేసి చూడండి ఇది కూడా సిల్క్ బేసిక్. ఓకే ఫ్యాబ్రిక్ సిల్క్ బేస్ మీద ఉంది. ఓకే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది సిల్క్ గా. ఇక ఓకే మన వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది ఉన్నారు మన వాళ్ళు ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది అలాంటి వాళ్ళకు మీరు చెప్పే సలహా ఎవరైనా సరే అండి వచ్చే ముందు దయచేసి వాళ్ళు పిలిచారు వీళ్ళు పిలిచారు ఇక్కడ తక్కువ ఉంది ఇక్కడ 5 రూపాయలు ఇక్కడ 10 రూపాయలు అని అనుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తారు. బట్ దయచేసి అలా వెళ్ళకండి. అలా వెళ్ళి మీరు వాళ్ళు మీకు ఒకటి చూపిస్తారు ఇంకొకటి వేస్తారు ఇది తక్కువ రేట్ అని చెప్తారు. కాడికి వెళ్ళాక మీరు పార్సల్ ఓపెన్ చేసినట్టయితే ఇబ్బంది పడతారు. అందుకని దయచేసి మీరు ఒక 2-3 చూడండి నా షాప్ అని నేను అనట్లేదు. మీరు ఒక 2-3 షాపులు ఎంచుకోండి. వాళ్ళ నెంబర్స్ తీసుకోండి వాళ్ళ కాంటాక్ట్స్ తీసుకొని అప్పుడు మీరు ఆ నుంచి బయలుదేరండి. ఒకవేళ అది కూడా మీరు 3 lakhs 2 lakhs 4 lakhs తీసుకుంటేనే అంత దూరం నుంచి ఇంత దూరం ప్రయాణం చేయండి. ఎందుకు అని అంటే మీరు అంత దూరం వచ్చి హోటల్ ఖర్చు ఇటు తిరిగి అటు తిరిగి ఇలా టైం అనేది ఒక 1 week వెళ్ళిపోతుంది. 1 week వెళ్ళిపోతుంది. 1 week లో మీకు ఖర్చెస్ హోటల్ ఛార్జెస్ అని ఇటు అని అటు అని తిప్పుతారు. ఆ ఖర్చు అవన్నీ కలిపి మీరు బిజినెస్ లో పెట్టుకుంటే 10 రూపాయలు సంపాదించు. 100%.
మీరు ఇంటికాడ కూర్చొని లక్షలు కొనుచ్చబ్బా కొనుక్కోవచ్చు. మీరు 10 లక్షల వరకు కొనుక్కోవచ్చు ఇంటికాడ కూర్చొని. రోజు ఒక 2-3 లక్షలు సెలెక్షన్ చేసి 2 రోజుల్లో ముగించి 3వ రోజు పైసలు వేసుకొని వస్తారా? ఎగ్జాక్ట్. ఓకే, సీజన్ టైం కనుక ఒక్కరోజుసారి లేట్ అవుతుంది, లేట్ అయినా పర్వాలేదు, మీరు భయపడాల్సిన పనేం లేదు. నా దగ్గర ఎవరైనా ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళ పార్సల్ వాళ్ళ చేతికి వచ్చేంత వరకు నాది రెస్పాన్సిబిలిటీ, నేను తీసుకుంటాను, నేను నాది ఆ పార్సల్ నాది అనుకొని నేను మీ ముందు నిలబడతాను. ఓకే, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వింటున్నారు కదా మాటలు నేను చెప్పే అవసరం తెలుగులో చెప్పేస్తున్నారు కూడా సుజాత గారు. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. బ్లాక్ అండ్ వైట్ లో అంతకుముందు 2 డిజైన్స్ చూపించానక్క. ఓకే, ఇప్పుడు ఇంకో కొత్త డిజైన్స్ 2 డిజైన్స్ లాంచ్ అయినాయా? మళ్ళీ కొత్త 2 డిజైన్స్ వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి బియర్స్ అనమాట. ఓకే, బియర్స్ వచ్చేస్తాయి. మొత్తం ఇది డిజైన్ సింపుల్ గా వచ్చేస్తుంది. టోటల్ శారీ ఇలా ఉంటుంది. మీకు బ్లౌజ్ మాత్రం బ్లాక్ వస్తుంది అనమాట. ఓకే, 630 కట్టి కంపల్సరీగా ఉంటుంది. కలంకారీ మొత్తం కలంకారీ. బ్లాక్ అండ్ వైట్ లో బాగా సేలింగ్, ఆన్లైన్ ట్రెండ్ నడుస్తుంది బాగా. ఇది కలంకారీ ఆన్లైన్ ట్రెండ్ ఫుల్ నడుస్తుంది. చూడండి, తర్వాత ఇది ఏంటి జింకలు వచ్చినాయి, దీంట్లో జింకలు ఫ్లవర్స్ తీగలు వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్ వచ్చాయి. ఎలిఫెంట్స్ వచ్చినాయి అండి. చూడండి, మొత్తం ఎలిఫెంట్స్ ఉంటాయి. శారీ టోటల్ ఎలిఫెంట్స్. మనం దీంట్లో కనపడదు, దీంట్లో వైట్ అండ్ బ్లాక్ కాబట్టి మనకు కనిపించదు. చూడండి, మీకు ఇలా పెడతాను, మీకు ఇట్లయితే కనపడుతుంది. చాలా ఎలిఫెంట్స్ లో కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. బాగా ఇందులో సింగిల్ కలర్స్ కావాలన్నా కూడా మీకు అంటే ఎక్కువ మోతాదులో అనమాట. యూనిఫామ్ బేసిక్ పైన ఇప్పుడు 5, 10, 20 ఇలా కావాలి. ఇదే డిజైన్ 20 కావాలన్నా ఇచ్చేస్తాను. 100 పీసెస్ కావాలన్నా ఇస్తాను. ఇప్పుడు దీంట్లో మనకి 20 కావాలన్నా 20 ఇస్తారంట, లేకపోతే 100 కావాలంటే 100 కూడా ఇచ్చేస్తారంట. చూడండి, చాలా బాగుంది. ఇది వైట్ అండ్ పింక్ బార్డర్. ఇది కూడా డోలా సిల్క్. వైట్ అండ్ పింక్ బార్డర్, పింక్ తోటి అండ్ బ్లూ 3 కలర్స్ తో 3 కలర్ కాంబినేషన్ అనమాట. చాలా బాగుంటుంది. కలంకారీ పెట్టాక ఇది కూడా యూనిఫామ్ శారీస్ కింద యూజ్ చేస్తారు చాలా మంది. మీకు ఇందులో కూడా 100 పీసెస్ కావాలన్నా కూడా అవైలబుల్ గా ఉంటాయి. దీంట్లో కూడా 100 పీసెస్ కావాలన్నా కూడా ఉన్నాయి. ఇలా సింగిల్ కలర్ మీకు ఏ ఇష్టం సింగిల్ కలర్లతో కావాలి అన్నా కూడా వీళ్ళు నిమ్మవరి సిల్క్ మిల్స్ వాళ్ళు మీకు సప్లై చేయడానికి ముందుంటే దాంట్లో సుజాత నెంబర్ 1 అని చెప్తాను మీకు. కొన్ని ఐటమ్ అక్క, అన్ని కాదు, కొన్ని ఐటమ్స్ ఏవైతే నేను చూపించాను సింగిల్ కలర్స్ అవి మాత్రమే వస్తాయి. మళ్ళీ అన్నీ అనుకున్నారు. పిచ్ వాయ్ ప్రింట్ లో అక్క, పిచ్ వాయ్ ప్రింట్ కొత్త డిజైన్ చూపిస్తాను. పిచ్ వాయ్ ప్రింట్ అంటే మనం చూసేద్దాం. పిచ్ వాయ్ ప్రింట్ హెవీ క్వాలిటీ, నార్మల్ మనం వస్తున్న నార్మల్ క్వాలిటీ. నాకు ఇది ఓపెన్ చేయాలి, ఇది కావాలి నాకు ఏది అంటే అది ఇది బాగుంది, మస్తు మీకు బాగా కనబడుతుంది నా ఆశ. కానీ ఎక్సలెంట్ ఉంటుంది అక్క ఫ్యాబ్రిక్. అంటే ఒక్కొక్కటి ఒక డిజైన్ లేకపోతే లేదు, ఒకటి డిజైన్ బట్ కలర్స్ వేరు వేరు. కలర్స్ డిజైన్ కన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో ఫ్యాబ్రిక్. చూడండి, ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది ఫ్రెండ్స్. అసలుకి చూడండి ఎంత స్మూత్ గా ఉంది. ఇది వచ్చేసి మిలాన్ షిఫాన్ అని ఇంతకుముందు చూపించారు, దానికంటే కొంచెం హెవీ క్వాలిటీ. పిచ్ వై ప్రింట్ మీద వీవింగ్ తోటి ఇలా డబల్ వీవింగ్ తోటి వచ్చేసింది అనమాట. చూడండి, లైన్స్ కూడా ఇలా షైనింగ్ లైన్స్ వస్తాయి, సాటిన్ లైన్స్, షిమ్మర్ లైన్స్ అండ్ థ్రెడ్ వీవింగ్ కూడా వస్తుంది. కూడా మనకి ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వచ్చింది బార్డర్. చూడండి, మొత్తం మల్టీ కలర్ లైన్స్ తో ఈ లైన్స్ మధ్యలో సెంటర్ లో ఇలా కనిపిస్తా ఉంటది మనకి ఇలా శారీ. అబ్బా, ఇది బార్డర్ ఎట్లనే ఉంది, శారీ కూడా అంతే అందంగా ఉంది. టోటల్ శారీ మీకోసం చూపిస్తాను. చూడండి, కింద బార్డర్ కూడా ఎక్సలెంట్ గా వస్తుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అసలుకి పల్లె ఉంది కదా. శారీ పింక్ కలర్ బ్లౌజ్ అనుకుంటున్నాను, ఆపోజిట్ బ్లౌజ్. శారీ కూడా చాలా చాలా అసలు కళ్ళు మనసు దోచుకుని చీరలన్నీ. ఇందులో కలర్స్ కూడా కాంబినేషన్ కూడా కింద బార్డర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ పైన ప్రింట్ కానీ అలా ఎక్సలెంట్ గా ఉంటుంది అన్నమాట. కలర్ దీని కాంబినేషన్ తగ్గట్టు ఇది వేసిండ్రు, దీని కాంబినేషన్ ఇది వేసిండ్రు. మళ్ళీ చూడండి ఎంత బాగుంటుంది, ఎక్సలెంట్ గా ఉంటుంది. చూడండి, ఈ ప్లేస్ అనేది మీకు చూడండి, ఇది ఒకటి ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది పిచ్ వై ప్రింట్ చూసేసి అందరూ లో క్వాలిటీలో అనుకుంటారు, బట్ క్వాలిటీ ఎక్సలెంట్ గా ఉంటుంది. క్వాలిటీ మాత్రం 100% ఉంటుంది. ఈ సారీ కూడా మర్చిపోయే కలర్. ఇలాంటి ఐటమ్స్ పెట్టుకోండి, ఇలాంటి ఐటమ్స్ పెట్టి. బట్ మీరు నాకు ఇది ఒక్కటి చెప్పండి, మీరు ఈ వీడియోలో చూపిస్తుంది రేంజ్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యింది? ఇప్పుడు నేను చూపించిన అయితే మేడం 450 నుండి 850 మధ్యలో చూపించాను. ఓకే, 450 450 రూపాయల నుంచి 850 వరకు. అంతే, 850 రూపాయల లోపలనే ఈ శారీస్ ఎలా ఉన్నాయి. మీరు ఎక్సలెంట్ గా తీసుకోవచ్చు. ప్రతి దానికి ప్రాపర్టీ ఉంటుంది కంపల్సరీగా. డబల్ లెంత్ విషయంలో కూడా ఫుల్ గ్యారంటీ ఇస్తాను.
630 లెంత్ ఉంటుంది. నేను చూపించిన ప్రతి శారీ 630 లెంత్ 100% ఉంటుంది. లెంత్ విషయంలో కానీ విత్ బ్లౌజ్ ఇలా చూడండి, ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో చూపిస్తాను చూడండి. చూస్తున్నారా ఎంత బాగుంది అసలుకి. ఇలా కలర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చూపిస్తాను చూడండి. కలర్స్ కాంబినేషన్ కూడా బార్డర్ కాంబినేషన్ కానీ పైన డిజైన్ కానీ ఏదైనా సరే చూడండి, మీకు అసలు మీరు చూస్తుంటే శారీస్ మీకు ఎప్పుడెప్పుడు బుకింగ్ చేసుకోవాలని డిఫరెంట్ కాన్సెప్ట్ మీద వచ్చింది ఇదైతే శారీ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, డిఫరెంట్ కాన్సెప్ట్ మీద మనకు చాలా సూపర్గా వచ్చింది. క్లాత్ కూడా మనకు ఏది పిచ్చివాయి కదా, పిచ్చుకాయ కదా, ఇది షిమ్మర్ సారీ జార్జెట్ అంటారు మీ పైన. ఓకే, బట్ ఫ్యాబ్రిక్ జార్జెట్ ఉంటుంది, జరీ వీవింగ్ ఉంటుంది. ఈ వీవింగ్ లో 2 ఐటమ్స్ ఉంటాయి, మీరు బాగా గమనించండి. పైన బ్లాక్ కలర్స్ తో వస్తుంది థ్రెడ్, కింద రెడ్ లో వస్తుంది, ప్రతి దాని కలర్ షైనింగ్ లో వస్తుంది చూడండి. కరెక్ట్, ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వస్తుంది. 2 కలర్స్ తో ఈ క్లాత్ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. జార్జెట్ ఇంకోటి కూడా ఏదో అయింది, హెవీ క్వాలిటీ. జార్జెట్ లో హెవీ క్వాలిటీ అంట. ఫ్యాబ్రిక్ ఎక్సలెంట్ గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ చూసే వాళ్ళు మీరు తీసేసుకుంటారు, మీకు అర్థమవుతుందబ్బా. అసలు అది ఇంకొక వీడియోలో మీకు డైరెక్ట్ దగ్గర పెట్టేసరికి అర్థమవుతుంది. నేను అందుకే ఫోన్లో తీస్తాను వీడియోస్, మన వాళ్ళకి బాగా అర్థమవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేద్దాం డోలా గ్యాప్ బార్డర్ లో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. పైన డిజైన్ ఇది ప్లెయిన్ కాదు, దీనిపైన ప్రింటెడ్ వస్తుంది లోపల. ఓకే, నేను మంచిగా గమనించేసినట్లయితే అర్థమవుతుంది. మొత్తం ప్రింటెడ్ వస్తుంది, కింద ఫ్లవర్ బేసిక్ అండ్ వీవింగ్ 3 స్టెప్స్ అనమాట. చూడండి ఇలా సుజాత గారు మరి ఇలా చూపిస్తున్నారు. మన వాళ్ళు తీసుకోవాలంటే ఎంత బడ్జెట్ తీసుకోవాలి? ఫస్ట్ అయితే చెప్పినారు, మధ్యలో కూడా ఒకసారి చెప్పండి. మన వాళ్ళు మినిమం నా దగ్గర 15,000 అక్క స్టార్టింగ్. మీరు 15,000 తీసుకుంటే మీకు ఒక్కొక్క సెట్ మాట ఒక 4 సెట్స్ వస్తాయి. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అంతకన్నా ఎక్కువ పెట్టుకున్నా కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది. లేదండి నాకు ఒకవేళ ఒకటే సెట్ కావాలంటే ఇందులో నేను పంపిస్తాను, తక్కువ రేట్లో ఉండే పంపించను. బట్ ఈ హెవీ క్వాలిటీలో ఉండే మాత్రం 1 సెట్ కావాలన్నా పంపిస్తాను. అది కూడా సింగిల్ పంపించను, సెట్ తీసుకోవాల్సి ఉంటుంది, మొత్తం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అక్క. ఎందుకంటే మొత్తం పేమెంట్ 15 లోపు అయితే ఎంత ఉంటుందో అంత మీరు తీసుకోండి. నేను పంపించాలంటే పంపిస్తాను, 10,000కైనా పంపిస్తాను. కాకపోతే ఏంటంటే మొత్తం పేమెంట్ ఫస్ట్ చేయాల్సి ఉంటుంది. సిఓడి ఆప్షన్ అనేది దానికి ఉంటుంది. 15,000 పైన మీరు తీసుకున్నారనుకోండి, మీకు సిఓడి ఆప్షన్ ఉంటుంది, మీకు బెటర్ క్వాలిటీ ఉంటుంది, మీకు భయం కూడా ఉండదు. ఒకవేళ అమ్మ నేను పాలసీ వస్తుందో లేదో అని టెన్షన్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు 30% పేమెంట్ చేయండి, 70% అక్కడ. నేను చెప్తున్నా ఫ్రెండ్స్, మీరు ₹1,00,000 తీసుకుని నెట్ క్యాష్ చేసినా మీ ఇంటికి వస్తుంది. అంత మంచి కంపెనీలోనే నేను తీసాను. నిమ్మవరి సిల్క్ మిల్స్ లో మీరు అడగకూడదు అన్నమాట. మాత్రం అంత మంచి కంపెనీ. దీంట్లో సుజాత గారు మిమ్మల్ని అను కంటికి రెప్పలాగా కాపాడుతుంటారు. మీకన్నా బిఫోర్ వచ్చిందా పోయిందా ఇక్కడున్న ఎల్లారోలతో కొట్లాడుతూనే ఉంటది. చెప్పండి నాకు తొందర, మా ఆడ కస్టమర్ వెయిటింగ్ అని చెప్పి కొట్లాడుతుందా ఆమె, నాకు తెలుసు కాబట్టి. నేను ఎందుకంటే నేను వచ్చినప్పుడు చూసా కాబట్టి. వాళ్ళకు కూడా ఉండాలి కదా, నాకు వాళ్ళ పైసలు ప్రతి ఒక్కటి రూపాయి చాలా కష్టం విలువదు. ప్రతి ఒక్కరు ఎంతో కష్టపెట్టుకుని రూపాయి జమ చేసుకుని వాళ్ళు రూపాయి సంపాదించుకోవడానికి కదా. అందుకనేసి వాళ్ళు అక్కడుండి వాళ్ళు పోరాటం చేయలేదు. అందుకే ఇక్కడ నేను ఎవరో తెలియకుండా నన్ను చూసి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి నేను సహాయం చేయాలి. అది నా బాధ్యత. 100% ఆ మంచితనమే మనకు శ్రీరామరక్ష, వాళ్ళకు కూడా శ్రీరామరక్ష. ఎందుకంటే వాళ్ళు కూడా మనల్ని నమ్ముతాం, వాళ్ళు మనల్ని నమ్ముతారు, మనం వాళ్ళని నమ్ముతాం. అంతే కదా, అందుకనేసి వాళ్ళు. ఇది క్లాత్ అసలు ఇది వచ్చేసి షిఫాన్ అక్క. ఓకే, షిఫాన్ లో మళ్ళీ వెరైటీ కొత్త మాటలు. ఈసారి మైండ్ బ్లోయే శారీసే తీసుకొచ్చింది ఫ్రెండ్స్. అసలుకి యా తీర బాగాలేదు, మామూలుగా దాన్ని అన్నికి లేనట్టు అయిపోయింది నా పరిస్థితి. యా చీర తీసుకోవడం కూడా నిజం చెప్పాలంటే శ్రావణ మాసానికి ఒక చూసి ఒక 4 తీసుకున్నా, ఒక సెట్ తీసుకోవాలంటే 4 తీసుకున్నా అనుకుంటే యా చీరలు తీసుకొని కూడా అర్థం కానట్టు నా పరిస్థితి. అబ్బా ఇట్టగానే పట్టుకోసం మేము ఏమైపోవాలా సుజాత గారు అసలుకి. ఫైనల్ లెక్క కొన్ని పెట్టాలని బిజినెస్ ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. వచ్చేసి బాందిని అక్క. బాందిని పిచ్చివాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుంటుంది. బాందిని పిచ్చివాయి దేన్ని ఐటమ్స్ ఇట్లా ఉంటుంది. బట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది, సిల్కీగా ఉంటుంది. కట్టుకుంటే ఇలా ఉప్పు కాకుండా జారిపోకుండా బాగుంటుంది. సింపుల్ గా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంది. లైట్ వెయిట్ ఆల్మోస్ట్ అన్ని శారీస్ లైట్ వెయిట్. చాలా మంది బాందినీలో మంచి ట్రెండింగ్ నడుస్తుంది. మనకు లెహరియా ప్యాటర్న్ లో బాందినీలో ఈ 2 బాగుంటాయి అన్న. బాగా ట్రెండ్ ఐటమ్ అనమాట. ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్, ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది. వీటిలో కూడా 8 కలర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా 8 పీసెస్.
దాంట్లో చూడు కలర్ కాంబినేషన్స్ అసలు కలర్ అసలు మీరు ఇంకా అస్సలే. వచ్చిన కస్టమర్ రిపీట్ పంపించే అవసరం లేదు లేనే లేదు మీకన్నా కూర్చుంటారు వాళ్ళైతే అందుకే అట్లా తీసుకొచ్చి 8 ఓకే చూడండి బాగుంది బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో అన్ని కింద ఖచ్చితంగా గమనించండి నా శారీస్ 100% పైన కలర్స్ కానీ కింద ఫ్లవర్స్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్గా తీస్తుంది. ఎందుకంటే మేము చూస్తాం కదా అక్క, మాకు లేడీస్ ఏ విధంగా ఇష్టపడతారు, ఎలా ఉంటుంది, బాగుంటుంది అనేసి ముందుగా మెయిన్ ఇంపార్టెంట్ అవే చూసుకొని మేము చేస్తూ ఉంటాం అనమాట. కానీ చాలా చాలా అద్భుతంలో సూపర్లో ఉన్నాయి అసలుకి. నెక్స్ట్ ఏం చూస్తుంది నేను లాస్ట్ ఫైనల్ బాక్స్ అయితే ఓకే బాక్స్ ఫైనల్ విత్ బాక్స్ మొన్న అడిగారు కొంతమంది నన్ను, పోయిన వీడియోలో కూడా ఒకసారి తీసాను. ఈసారి కూడా ఇంకోటి కొత్త ఐటమ్ వచ్చింది ఓకే బాక్స్ ఐటెంలో. కానీ బాక్స్ ఐటమ్ నిజం చెప్పాలంటే చాలా మటుకు దీంట్లో మనకు ఈ లూజ్ ఐటమ్ చూడడానికి టైం సరిపోదు. ఇంకా బాక్స్ ఐటమ్ చూసి కూర్చుంటే ఇంకా 2 గంటలు కూర్చోలేము. జోయా సిల్క్ మధ్యలో కొంతమంది అడిగితే స్టాక్ అవుట్ అని చెప్పాను. జోయా సిల్క్ మళ్ళీ వచ్చేసింది, మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. మీకు ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని సెట్స్ నేను ఇస్తాను. ఓకే మనకు దాంట్లో ఒక 1 శారీ అయితే తీసి చూస్తున్నారు చూడండి. మీరైతే ఇట్లా ఉంది ఒకటైతే తీసుకున్నారు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. జోయా సిల్క్ పామ్ అసలు ఎందుకంటే ఒక మనకి సన్నటి రేట్ మన చేతికి పట్టుకుంటే ఎలా జారిపోతుందో అంత సాఫ్ట్గా ఉంటుంది. అసలు శారీ ఎంత బాగుందంటే నేనైతే చెప్పలేను అసలుకి. అంత సాఫ్ట్గా ఉంది, అంత మంచిగా కూడా ఉంది, క్వాలిటీ కూడా అట్లనే ఉంది. చూడండి అసలు కదా, చూడండి దీనికి సంబంధించి లైన్స్ వచ్చేసి ఇది లైట్ వెయిట్ ఉంది. మళ్ళీ మనకి ఏం వెయిట్ కూడా ఏం లేదు దీనికి సంబంధించి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇవల్ల చూపిస్తున్నాయి ఈ వీక్లో రిలీజ్ అయిన దానిలో కొద్ది మట్టుకు మేము చూస్తున్నాం. మొత్తం కావాలి ఇంకా మస్తుగానే ఉన్నాయి, రోజు చేంజ్ అవుతూనే ఉంటాయి. మీరు ఎప్పుడైతే ఈ వీడియో చూసినారో వెంటనే కాల్ చేసిన వాళ్ళకి ఈ డిజైన్స్ అల్లగా అందుతాయి. మళ్ళీ లేట్ చేసిన అంటే 2-3 డేస్ చేసినా కూడా ఉంటాయో ఉండవో కలెక్షన్. మళ్ళీ చెప్తున్నా, నా యూట్యూబ్ ఛానల్ అంటేనే క్రియేట్ ఇంకా కొత్త వస్తుంటే ఎంతైనా అయిపోతుంది. మీరు త్వరపడి మీరు కొనుక్కుంటేనే మీరు లాభాలు. నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం. ఇది ఏది? ఇది కూడా జోయా సిల్క్. ఇది కూడా జోయా సిల్క్. అబ్బా మేడం గాడ్లాగా చూపించేలా అంటున్నాను. డిజిటల్ డిజిటల్ అంటుంది. ఫుల్ డిజిటల్ ఫ్యాబ్రిక్ చూసిన శారీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. నా మైండే పని చేయనట్టు అయిపోయింది. ఎట్లా ఉంది లట్టకంత ఎట్లా. ఇది ఎంత సూపర్ ఉందంటే చాలా చాలా ఇది మెరుగు అనుకునేది, ఇది లోపలనే వచ్చింది దీంట్లో. శారీ టోటల్ డిజైన్స్ ఇలా ఉంది. 6 కలర్స్ వస్తాయి, 6 కలర్స్ బ్యాగ్. అసలు క్యాట్లాగ్ కన్నా శారీ లైవ్ లో చూస్తే చాలా బాగుంటుంది. మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ అవుతుంది. మాత్రం చెప్తా 100% సాటిస్ఫాక్షన్, 100% దీనికి పైసలు పెట్టి మీరు ఒక రోజు 12 గంటలు కష్టపడేసి ఒక్క చీర అమ్ముకుంటే మీరు వస్తుంది అంటే నేను లెక్క చేయండి. బయటికి పోయే వ్యక్తి, ఒక జాబ్ చేసే వ్యక్తి, ఒక 5-6 వేలకు లేకపోతే 8 వేలకు పోయిన వ్యక్తికి కూడా ఇన్ని పైసలు రావు. ఈ చీరలలో మీరు ఒక్క రోజులో ఒక చీర అమ్ముకున్నారంటే మీకు వచ్చేస్తుంది. అంత దినానికి అంత గానం ఉంది. ప్రాఫిట్ ఈ శారీస్లో అంత తక్కువ బడ్జెట్లో కూడా ఉన్నాయి. బట్ కొంచెం రేట్ అనేది ఎందుకు మెన్షన్ చేయరు అనేది మళ్ళీ ఒకసారి ఏమి నోటి నుంచే వినండి, మేడం గారి నోటి నుంచే చెప్పండి. సుజాత గారు మీరు చెప్పండి. అంటే ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తూ ఉంటారు, కస్టమర్స్ చూస్తారు, సేల్ చేసుకున్న వాళ్ళు చూస్తారు, కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ చేసేవాళ్ళు. అయితే బిజినెస్ చేసేవాళ్ళు చూడొచ్చు, మన కస్టమర్ కూడా చూసారనుకోండి. నేను ఇది చెప్పాను, అరే అదేంటక్క మీకు ఇదే ప్రైస్ దొరికింది, మీరేంటి ఇంత ప్రైస్కి అమ్ముతున్నారు, సూరత్లో ఇంతే కదా దొరికేది, మీరు ఎందుకు అంత ప్రైస్ అమ్ముతున్నారు అంటే అలా అనేది క్వశ్చన్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. చాలా మందికి ఆ క్వశ్చన్ అవుతుంది, చాలా మంది ఖచ్చితంగా తీసుకుంటారు. అందుకనేసి నేను అనేది ప్రైస్ అనేది మెన్షన్ చేయట్లేదు. మీరు స్క్రీన్ పెట్టి కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినా సరే, మెసేజ్ చేసినా సరే, నేను ఒకవేళ మీకు ఇందులో ఉన్నవే నచ్చినాయి అనుకోండి, అవి స్క్రీన్ షాట్ తీసుకోండి, నాకు వాట్సాప్ చేయండి. బట్ ప్రైస్ అనేది నేను చెప్తాను, మీరు బుక్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే టైం పాస్ చేసేవాళ్ళు మాత్రం దయచేసి చేయొద్దు. మీరు పెట్టుకోండి, బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కాల్ చేయండి, మీ బిజినెస్ కావాల్సిన హెల్ప్ నేను చేస్తాను. ఓకే, వింటున్నారు కదా, చూస్తున్నారు కదా, చూశారు కదా అని చెప్తాను నేనైతే. అబ్బో ఎన్ని చీరలు, నా మైండ్ అల్లా పరేషాన్ అయిపోయినట్టు అయిపోయింది, కన్ఫ్యూజన్ మైండ్తో అయిపోయింది అసలుకి ఈ చీరలు చూసేసరికి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంత ఫీవర్లో ఉన్న మనకు 1 వీడియోకి రాలేదు, బట్ ఇప్పుడు కొంచెం రికవర్ అయింది. బట్ వచ్చింది అయినా లోపల ఫీవర్ ఇంకా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మన వాళ్ళ గురించి అయితే ఇంత మటుకు సహాయం చేస్తూనే ఉన్నారు, ఇంకా లైవ్లో వస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.